కాలభైరవ మందిర్, మాతామూర్తి మందిర్ పక్కన మానాగావ్ విలేజ్, బద్రీనాథ్. ఇప్పుడే అభిషేకం పూజ అయింది. మేము ఎంతో శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చింది ఈయనకి పూజ చేయడానికి వచ్చాము. మా అదృష్టం కొద్దీ పూజ చేసుకోగలిగినాం. ఈరోజు వాతావరణం కూడా సహకరించింది. ఒక్కొక్క రోజు వాతావరణం కూడా సహకరించదు ఇక్కడికి రావాలంటే. ఈరోజు మాకు అదృష్టం ఉంది ఇక్కడికి రావడానికి. జై కాల్ భైరవ్. ఇది వసుధార వెళ్ళే మార్గం, వసుధార వాటర్ ఫాల్స్ వెళ్ళే మార్గం. పచ్చగా చిగురిస్తున్నాయి హిమాలయ పర్వతాలు. అది వసుధార వెళ్ళే మార్గం. అది భీంపూల్ వసుధార వెళ్ళే మార్గం. వ్యాస మహర్షి మహాభారతం రాసింది ఇక్కడే. వ్యాస గుఫలో ఆయన కూర్చొని మహాభారతం రాశారు. గణేష్ గుఫలో ఆయన కూర్చొని అక్కడ రాస్తూ కూర్చున్నారు. ఆయన వ్యాసుల వారు చెప్తా ఉంటే గణేషుల వారు రాస్తూ ఉన్నారు. మాతామూర్తి మందిర్. ఇక్కడ అంతా ఏదో వర్క్ జరుగుతుంది. ఇది మొత్తం స్థలం ఐటీపీపీ వాళ్ళ అండర్లో ఉంటుంది. అక్కడే సరస్వతి నది ఈక్వల్ ఉంటుంది. పాండవులు స్వర్గారోహణకి వెళ్ళిన మార్గం అటువైపు. అటు తెల్లగా కనిపిస్తున్న మార్గం పాండవులు స్వర్గారోహణ వెళ్ళింది. ఆ కొండ అంచుల నుంచి ఇటు వస్తే సరస్వతి నది అక్కడ భూమి మీదకి చేరుతుంది కొండల్లో నుంచి. కనిపించేదంతా మానాగావ్, మానా విలేజ్ అంటారు దాన్ని. ఇండియాలో మొట్టమొదటి విలేజ్ అది. ఇది బద్రీనాథ్ మానాగావ్.